1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు తోడు నీడ ఆర్గనైజేషన్ ఫౌండర్ రాజేశ్వరి మేడం గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, ఈ మధ్య కాలంలో అమ్మాయిలు నైట్ 10-11 దాటాక లిఫ్ట్ అని అడిగేసి అబ్బాయిల్ని ట్రాప్ చేసి తర్వాత బ్లాక్ మెయిల్ చేయడము, ఇలాంటి సంఘటనలు చాలా చూస్తున్నాను. నైట్ అనే కాకుండా ఇప్పుడు చూడండి, పగలు కూడా ఎక్కడ పడితే అక్కడ కొంచెం లేడీస్ ఉంటున్నారు. అంటే మీకు ఎక్కడైనా తారసపడ్డారో లేదో కానీ కుకట్పల్లి అలాంటి ఏరియాస్ లో అయితే నైట్ కూడా మాస్కులు పెట్టేసుకొని అబ్బాయిల్ని, అంటే లగ్జరీ లైఫ్స్ కోసమైనా ఎందుకు అమ్మాయిలు ఇలా టర్న్ అయిపోతున్నారు అని అంటే, ఒకప్పుడు పూర్వం బాగా 10-15 ఏళ్ల కిందట మగపిల్లలు లిఫ్ట్ అడిగేవాళ్ళు. ఇప్పుడు కారులో వెళ్తున్నారు అనుకో, లిఫ్ట్ అంటే పాపం ఇబ్బంది పడుతున్నాడు కదా అని ఎక్కించుకుంటారు. ఆ తర్వాత కత్తో కర్ర చూపించి వాడి జేబులో పర్సో వాచో ఏ ఉంటేవి తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. అది నెమ్మదిగా లేడీస్ దాకా కూడా పాకింది. ఒకటి, డబ్బులు అవసరమైతే వేరు, జలసాల కోసమని వాళ్ళ లావిష్గా ఖర్చు పెట్టడం కోసమని డబ్బులు అడగడం అనేది నిజంగా క్రుయాలిటీ. అది తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నిజంగా అవసరమై ఎవరైనా ఒక అమ్మాయి నిలబడింది అనుకో, ఈ అమ్మాయి అలాంటి బాబు నిజంగా లిఫ్ట్ ఇవ్వకుండా వెళ్ళిపోతారు కదా. నిజంగా అవసరం అనుకున్న వాళ్ళకి సహాయం చేయడానికి కూడా భయపడే పరిస్థితులు వస్తున్నాయి. అంచేత ఇది వాళ్ళు ఏంటంటే, ఇలాంటివి ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా కూకట్పల్లి అలాంటి ఏరియాల్లో కూడా నిలబడుతున్నారంటే, ప్రాస్టిట్యూట్స్ అనేవాళ్ళు అనకూడదు కానీ ఇది వరకు ఒక ఏరియాలు ఉండేవి, ఆ రెడ్ లైట్ ఏరియాలు, ఆ ఏరియా కడితే ప్రాస్టిట్యూట్స్ ఉంటారనేది. ఇప్పుడు ఒక ఏరియా లేదు, ఎక్కడ పడితే అక్కడే ఉంటున్నారు, ఎవరు పడితే వాళ్ళే ఉంటున్నారు. అందరినీ అనడానికి వీల్లేదు, అలా ఉండేవాళ్ళు మాత్రం ఎక్కడ పడితే అక్కడ డబ్బుల కోసమని, జలసాల కోసమని. ఇప్పుడు January 1st రైడింగ్లో చాలా చోట్ల అమ్మాయిలు దొరుకుతారు. వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, MCAలు MBAలు చదువుకునే స్టూడెంట్స్. మరి ఎందుకు ఇలాంటి పని చేస్తున్నారు అంటే డబ్బుల కోసం. వాళ్ళని బాంబే నుంచి, ఢిల్లీ నుంచి కూడా అమ్మాయిల్ని తీసుకొచ్చి ఇలాంటి పనులు చేయిస్తారని పేపర్లలో చదవడం మనకి తెలియదు అనుకో. ఎందుకు అంటే ఇది ఒకటే కారణం, వాళ్ళ లావిష్ ఖర్చులకి ఇంట్లో వాళ్ళు పంపించే డబ్బులు అంత మామూలుగా సరిపోతాయి కానీ ఈ లావిష్గా పెట్టుకునే ఖర్చులకి సరిపోక పై సంపాదన కోసం, అంటే పై సంపాదన కోసం ఊళ్ళమ్ముకునే స్థితికి దిగజారిపోయారనుకోవాలా. మరి దాన్ని ఏమనాలో వాళ్ళకే తెలియాలి అంతే. అయితే ఇలాంటివి అయితే జరుగుతున్నాయి అమ్మా. నిజం అంటే చాలా మంది అమ్మాయిలు మేడం చదువుకోవడానికి, అందరూ కాదు, చదువుకోవడానికని వచ్చి, ఉద్యోగాల కోసం అని వచ్చి, జీతాలు సరిపోక ఆ చదువు కూడా వాళ్ళకి ఎక్కక కొంతమంది ఇలా టర్న్ అవుతున్నారు. అంటే మీరు అన్నట్టుగానే ఈ మధ్య కాలంలో ఎవరికి లిఫ్ట్ ఇవ్వాలన్నా భయం వేస్తుంది. పిల్లలు లేదు, పెద్దవాళ్ళు లేదు, అమ్మాయి లేదు, అబ్బాయి లేదు, వాడు ఏం చేస్తాడని అదొక భయం. ఆవిడ ఏం చేస్తుంది, ఎక్కిందాకా ఉండి తర్వాత ఏమన్నా చింపేసుకొని నా పైన అన్నది అనుకోండి. ఇంట్లో మగవాళ్ళు పని వాళ్ళని బ్యాచులర్ ఎవరైనా ఉంటే అసలు పరికి పెట్టుకోవడానికి కూడా భయపడే రోజులు. వాడు జాకెట్లు చింపేసుకుని నన్ను వాడు ఏదో చేశాడని రోడ్డుని పడతారేమో అని, నువ్వు నాకు డబ్బులు ఇస్తావా రోడ్డు ఎక్కనా అంటే దానికి సిగ్గులేదు, వాడికి అభిమానం కదా చుట్టుపక్కల వాళ్ళతో అందరితో. అందుకని నోరు మూసుకుని డబ్బులు ఇచ్చేనా వదిలించుకోవాలి, లేకపోతే ఇంకా దూరంగా అయినా ఉండాలి. అంటే సిటీలో ఇవి బాగా పెరిగిపోయాయి మేడం. ఆ అమ్మాయిలు ఇలా బాగా టర్న్ అవ్వడము అంటే ఇది ఓన్లీ డబ్బుల కోసం, లగ్జరీ లైఫ్ కోసమే అంటారా? సగం లగ్జరీ లైఫ్ కోసమేనమ్మా. నిజమైన ప్రాస్టిట్యూట్స్ అయితే వాళ్ళకి ఏదో కొన్ని పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతి ప్రకారమే చేస్తారు. ఇప్పుడు వీడి ప్రాస్టిట్యూట్సే కాకుండా లగ్జరీ లైఫ్ కోసం ఇట్లా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు డెవలప్ అవుతున్నారు ఇటువంటి వర్గం కూడా. బయట కూడా సొసైటీలో ఎలా ఉందండి మేడం, ఒక అమ్మాయి ఏదైనా చెప్పింది అంటే ఆమె తప్పు ఉన్నా, అబ్బాయి తప్పు లేకపోయినా అమ్మాయి చెప్పిందే నమ్ముతారు. సింపతి ఉంటుంది కదా అమ్మాయి ఆడపిల్ల అని. అవును, అబ్బాయిలు చెప్పేది నమ్మరు. ఇప్పుడు అసలు పెళ్ళిళ్ళకే మగపిల్లలు భయపడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆడవాళ్ళ డిమాండ్స్ విని కానీ అసలు ఈ అమ్మాయి నిజంగా క్యారెక్టర్ ఉన్న మనిషా కాదా అనే డౌట్ తోటి వీళ్ళకి మనశ్శాంతి లేకుండా పోయింది. ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలంటే భయం వేసే పరిస్థితి వచ్చింది. అవును, మీరు అన్నారు పెళ్లి అంటే అబ్బాయిలు నిజంగా భయపడిపోతున్నారు పెళ్లి అంటే. అంటే ఆ భయానికి గల కారణాలు ఏంటి చెప్పండి కొంచెం. ఇదే కారణం, డిమాండ్స్. ఇప్పుడు చూడు, ఒక ఆవిడ ఎవరో 2 ఇళ్ళు ఉండాలి ఆయనకు, ఒక ఇల్లు ఆయనకు. ఎప్పుడైనా ఈయన మీద కోపం వస్తే వెళ్ళిపోయి ఉండడానికి ఆవిడకి ఒక ఇల్లు, ఆవిడకి అది కూడా మళ్ళీ ఈయన మీద కోపం వస్తే నువ్వు వెళ్ళిపో, మళ్ళీ ఆయన ఇంట్లో ఎందుకుంటావు. ఇలాంటి కోరికలు కూడా. తర్వాత వాడికి ఎవరు ఉండకూడదు, ఉన్నా మా ఇంటికి రాకూడదు, నా వాళ్ళు అందరు వస్తారు, నీ వాళ్ళు రాకూడదు, నీ వాళ్ళు మాత్రం. అసలు పెళ్లి కాకుండానే ఒక విరోధ భావంతో చూడడం అవతల వాళ్ళు. పెళ్ళి అయ్యాక కొన్ని సంవత్సరాలు గడిచాక డిఫరెన్సెస్ వస్తే అది వేరే విషయం. అలా కాదు, మా వాళ్ళు రావచ్చు, నీ వాళ్ళు రాకూడదు, నీ సంపాదనలో సగభాగం నాకే ఇవ్వాలి, నువ్వు ఇల్లు కట్టినా, నువ్వు లోన్ పెట్టినా, ఏం చేసినా కూడా ఆ ఇల్లు కొంటే ఇద్దరి పేరు మీద ఉండాలి,
ఏమిటో అసలు అవి మనం చెప్పలేము, ఆ ఆశలకి అంతులేదు. ప్రజెంట్ మేడం ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ చూసుకుంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అంటే కొంతమంది ఏంటంటే అన్ని తెలుస్తున్నాయి, మేనేజ్ చేసుకుంటున్నారు, బ్యాలెన్సింగ్ గా ఉంటున్నారు. కొంతమంది మాత్రం అల్లరి చిల్లరగా ఉండడము, తర్వాత ఇబ్బందులు ఎదురవ్వడము, ఇప్పుడు ఇలాంటివి లిఫ్ట్లు ఇవ్వడము, ఇలాంటివి జరగడం చాలా చూస్తున్నాను. అంటే ప్రజెంట్ జనరేషన్ కి ముఖ్యంగా అబ్బాయిలకి చెప్పే జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా అంటే? సగం కంట్రోల్ ఉండాలమ్మా అబ్బాయిలకి. ఇప్పుడు పెళ్ళి కాదు, ఇప్పుడు ఇలా ఎవరో ఒకరు అడుగుతారు, లేదా ఆఫీస్లో కొలీగ్ ఏదో ఫ్రెండ్షిప్ అవుతుంది, ఆవిడతో స్నేహం అవుతుంది, సినిమాలకో షికార్లకో తిరుగుతారు, ఆ తర్వాత ఆవిడ పెళ్లి చేసుకుందామన్నా వాడిని బ్లాక్మెయిల్ చేస్తుంది. నీకు కంట్రోల్ లేకుండా నువ్వు అవతల మనిషికి అవకాశం ఇచ్చావు కాబట్టి ఆవిడ బ్లాక్మెయిల్ చేస్తుంది. అంతే, నువ్వు అవకాశం ఇవ్వబట్టి. తాగేవాళ్ళు ఉన్నారు, బార్ ఉంది, బార్ ఓపెన్ ఉంటుంది కాబట్టి వాడు నేను తాగుతున్నాను అంటాడు. బార్ లేకపోతే అసలు ఎక్కడ తాగుతాడు? అసలు వాడికి మందు సప్లై మనం చేయడం ఎందుకు? సిగరెట్ పొగ త్రాగుట హానికరమని అట్టపెట్టి మీద రాస్తే ఎవడు చూస్తాడు? అది మనం చేసామని మన సంతృప్తే, కానీ అది చూసి అమ్మో హానికరమని ఎంతమంది మానేస్తున్నారు? చేత కంట్రోల్ అనేది మగవాడికి ఉండాలి. అది ట్రాప్ చేస్తుందో ఎటువంటి వ్యక్తితో తెలియనప్పుడు అసలు మనం వాళ్ళతో స్నేహం ఎందుకు? అందుకే పూర్వం ఆడ మగ స్నేహం అనేది ఎప్పుడూ పాతకాలంలో లేదు. 50 ఏళ్ల కిందట 100 ఏళ్ల కిందట ఆ డిస్టెన్స్ అలాగ మెయింటైన్ చేసేవాళ్ళు. వాడు పరపురుషుడు, వాడి చూడకూడదు, వాడితో మాట్లాడకూడదు. మాట్లాడడం వల్ల ఇప్పుడు ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి. మాట్లాడితే తప్పేంటి, వాడితో ఒక కప్పు కాఫీ తాగితే తప్పేంటి, సినిమాకి వెడితే తప్పేంటి, ఈ తప్పేంటి అనేది ఇదిగో ఇలా దీని పరిణామం చివరికి ఇలా ఉంటుంది. అంచేతనే పూర్వీకులు ఒక ఊరికే పెట్టలే, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టారంటే ఎంతో ఆలోచించి పెట్టారు. పాతకాలం కబుర్లలో ఉంటాయి, కానీ పాతకాలంలో ఉండే సెక్యూరిటీ సేఫ్టీ ఇప్పుడు ఆడపిల్లకి ఎక్కడ ఉంది? పట్టపగలే అసలు 18-20 ఏళ్ళు వచ్చిన పిల్ల రోడ్డు మీద వెళ్ళమంటే భయపడే పరిస్థితులు. రాత్రిపూట అసలు చెప్పనే ఎక్కర్లేదు. అందుకే చెప్తారు మహాత్మా గాంధీ అన్నాడని, ఆడది ఎప్పుడైతే అర్ధరాత్రి పూట స్వతంత్రంగా వెళ్ళగలుగుతుందో ఆ రోజే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని. ఆయన లెక్క ప్రకారం ఇప్పటికి కూడా మనకి స్వతంత్రం వచ్చినట్టు కాదు, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు నడుస్తుంది కాబట్టి. ఇలా అంటే ఒకప్పుడు అమ్మాయిలు భయపడేవాళ్ళు, ఆఫీసెస్లో కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎక్కువగా మాట్లాడినా ఏమన్నా ఎవరైనా మళ్ళీ ట్రాప్ చేస్తారేమో, ఏమన్నా అనవసరమైన సమస్యలు వస్తాయి. కానీ ఇప్పుడు అబ్బాయిలు భయపడాల్సిన పరిస్థితి అంటారా? అబ్బాయిలే భయపడుతున్నారు, నిజంగా కూడా అబ్బాయిలే భయపడుతున్నారు. ఎందుకంటే ఆడవాళ్ళు మాట్లాడడానికి వెందియట్లేదు. ఇప్పుడు చదువు పేరు చెప్పి, ఉద్యోగాల పేరు చెప్పి ఎక్కడెక్కడ వస్తారు. ఇలా అంటే అందరినీ అన్నాను కాదు, కొంతమంది సంగతి చెప్తున్నాను. కొంతమంది బుద్ధిగా వెళ్ళి బుద్ధిగా వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటే, ఎక్కువ మంది ఇలాగ విచ్చలవిడితనానికి బాగా అలవాటు పడిపోయారు. ఆ విచ్చలవిడి శృంగారం, విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం. మా మెంబరే ఒక ఆయన, అదేంటిది దేనికో వెళితే ఎవరో పరిచయం అయింది, మాట్లాడుకుందారండి అండి, నాకు షాపింగ్ ఉందండి, ఆ షాపింగ్కి తీసుకెళ్ళింది, బిల్లు మొత్తం ఈయన కట్టాడు. కట్టడం అనే బలహీనత నీలో ఉందనుకుంటాను నేను అనేది. ఆవిడ చేసింది షాపింగ్, డబ్బులు నువ్వెందుకు ఇవ్వాలి, నీకేం పెళ్ళవలేగా ఆవిడతో. ఆ బలహీనత మనలో ఉంది కాబట్టి వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. అసలు ఆ బలహీనత లేకుండా ఉంటే వాళ్ళు క్యాష్ చేసుకోవడానికి అవకాశమే లేదు కదా. నీకు మాట్లాడాలనే బలహీనత ఉంది కాబట్టి వెళ్ళావు, కాఫీ తాగుదామంటే కాఫీకి వెళ్ళావు, బిల్లు కట్టావు, షాపింగ్ ఉందంటే షాపింగ్కి వెళ్ళావు, బిల్లు కట్టావు. ఈ బలహీనతలు నీలో ఉన్నాయి కాబట్టే క్యాష్ చేసుకున్నారు వాళ్ళు. అంచేత ఈ బలహీనతలు లేకుండా ముందు మగవాళ్ళు ఎక్కువ జాగ్రత్త పడాలి. ఆడపిల్లలే కాదు, ఇలాంటి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడవలసింది మగవాళ్ళు కూడా కదా. మేమేం చేస్తామండి వాళ్ళు అడిగితే, అంటే నువ్వు ఇస్తున్నావు కాబట్టి అడిగారు, ఇవ్వకు, ఓసారి అడగకపోతే పోతుంది, ఆ ఫ్రెండ్షిప్ పోతుందేమో, ఆ స్నేహం పోతుందేమో, మళ్ళీ నాకు కాఫీ రాదేమో అనే బలహీనత నీలో ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకుంటారు. అంచేత నువ్వు స్ట్రిక్ట్గా ఉండడం ముందు మగవాడు కూడా నేర్చుకోవాలి. థ్యాంక్ యూ.